హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ ఏమన్నా చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటాయి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ కారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేస్తే అలాగే ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి నేను టాటా మెమోరియల్ హాస్పిటల్లో కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్ అన్నీ పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. ఒక్కసారి వస్తే మీకు లైఫ్ లాంగ్ జాబ్ అయితే ఉంటుంది. అలాగే ఈ పొజిషన్స్కి మన తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్టింగ్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలైతే మిస్ అవ్వద్దు ఈ ఆపర్చునిటీని. అలాగే ఈ జాబ్స్ అనేవి ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ మందికి అయితే తెలిసే జాబ్స్. మీరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే. ఇప్పుడు క్లియర్గా అయితే చూసేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా మెమోరియల్ సెంటర్ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఫుల్ టైమ్ పొజిషన్స్ అవైలబుల్ ఇన్ హోమీ బాబా సెంటర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్ అన్ని ఫుల్ టైము. ఇక్కడ వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. దీనికి తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. స్టార్ట్ డేట్ అయితే వచ్చేసి 11/11/2021. ఎండ్ డేట్ అయితే వచ్చేసి 7/12/2021 వరకు అయితే ఉంది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పొజిషన్స్ అయితే వచ్చేసి చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి. కొన్ని పొజిషన్స్ అయితే వచ్చేసి పంజాబ్ రీజియన్లో ఉన్నాయి, కొన్ని అయితే వచ్చేసి వైజాగ్ రీజియన్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వైజాగ్ రీజియన్లోనే చాలా ఎక్కువ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టు డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంటెంట్, అసిస్టెంట్ అకౌంటర్ ఆఫీసరు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, లోయర్ డివిజన్ క్లర్క్, ఇవన్నీ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పక్కన బ్రాకెట్లో వైజాగ్ అని మెన్షన్ చేసిన పొజిషన్స్ అన్నీ వైజాగ్లోనే ఇస్తారు మీకు. దీనికి తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు పోస్టింగ్ కూడా వచ్చేసి వైజాగ్లోనే ఇస్తారు, టాటా మెమోరియల్ సెంటర్లో అయితే ఇస్తారు. ఇదైతే వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అయితే దీన్ని అయితే రన్ చేస్తుంది ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ కింద అయితే వస్తాయి ఈ పొజిషన్స్ అన్నీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పొజిషన్ రెండైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 7 అయితే శాలరీ పే చేస్తారు. అలాగే 67,000 ప్లస్ అలవెన్సెస్ అయితే ఉన్నాయి. ఏజ్ అయితే 45 ఇయర్స్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ డిగ్రీ, డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, లేబర్ వెల్ఫేర్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అయితే ఉండాలి. అలాగే 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక పొజిషన్ అయితే వచ్చేసి వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. సెకండ్ అయితే వచ్చేసి డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంటెంట్స్ 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి ICWAI, CA, MBA ఫినాన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ ఆర్ పాస్డ్ SCAS ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ అయితే చెప్పారు. అలాగే వీళ్ళకైతే 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. MBA వాళ్ళకైతే వచ్చేసి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఒకసారి ఎక్స్పీరియన్స్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నారో చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా వైజాగ్లో అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. థర్డ్ అయితే వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 3 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికైతే వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్లో చేసి ఉండాలి. విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఏ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చేయాలి. ఇక్కడ కూడా 10 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. అలాగే వెయిట్లో ఉండాలో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా వైజాగ్లో అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ అయితే వచ్చేసి డిప్యూటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నుంచి అయితే చేసి ఉండాలి. డిఫరెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళకి డిఫరెంట్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి. పే స్కేల్ అయితే 11,900 అయితే పే చేస్తున్నారు. ఏజ్ అయితే 40 years అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ అకౌంటెంట్స్ ఆఫీసర్ 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ICWAI కానీ, CA కానీ, MBA కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ ఆర్ పాస్డ్ SCAS ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ తగ్గట్టుగా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి. వైజాగ్లో అయితే వచ్చేసి 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఒకటి OBCకి అయితే ఉంది.
నెక్స్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ఆఫీసర్ ఒక పొజిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి పంజాబ్ రీజియన్లో ఉంది. నెక్స్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికైతే వచ్చేసి లెవెల్ 7 శాలరీ పే చేస్తారు. గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో అయితే చేసైతే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. వైజాగ్లో అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ 12 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికైతే చూడండి ఫ్రెండ్స్, లెవెల్ 6 అయితే శాలరీ పే చేస్తారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చెయ్యాలి. కంప్యూటర్ కోర్స్ ఆఫ్ మినిమమ్ 3 months డ్యూరేషన్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. క్యాండిడేట్స్ విత్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ 3 months కంప్యూటర్ కోర్స్. మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, 3 months అయితే కంప్యూటర్ కోర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే ఎవరికన్నా గ్రాడ్యుయేషన్లోనే కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటే వాళ్ళైతే 3 months కోర్స్ చేయవలసిన అవసరం లేదు. అలాగే 7 years ఆఫ్ క్లరికల్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్లీ ఇన్ హాస్పిటల్లో అయితే ఉండాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే 7 పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ 40 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఏజ్ అయితే వచ్చేసి 27 years అయితే ఉండాలి. లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి కంప్యూటర్ కోర్స్ అయితే 3 months అయితే చేసి ఉండాలి. ఎవరికన్నా డిప్లొమాలో కానీ డిగ్రీలో కానీ ఆల్రెడీ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటే వాళ్ళు 3 months కోర్స్ చేయవలసిన అవసరం లేదైతే చెప్పారు. క్యాండిడేట్స్కి మినిమం 1 year క్లరికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి తెలంగాణ, ఆంధ్ర స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే వచ్చేసి డిప్యూటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పొజిషన్ ఒకటైతే ఉంది. దీనికైతే లెవెల్ 9 అయితే పే చేస్తారు. ఈ పొజిషన్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, పోలీస్ కానీ, సెంట్రల్ పారామిలిటరీ పర్సనల్ కానీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. నెక్స్ట్ 11th అయితే వచ్చేసి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పొజిషన్ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 6 అయితే శాలరీ పే చేస్తారు. ఫర్ సివిలియన్ క్యాండిడేట్స్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు, విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 5 years అయితే ఉండాలి. అలాగే ఇక్కడ డైమెన్షన్స్ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. లొకేషన్ అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెంట్ 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లెవెల్ 4 అయితే శాలరీ పే చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి సివిలియన్ క్యాండిడేట్స్కి అయితే 10+2 అంటే ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఫ్రమ్ సివిలియన్ డిఫెన్స్ కానీ ఎన్సీసీ బి సర్టిఫికేట్స్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ డైమెన్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, హైట్ వెయిట్ది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. నెక్స్ట్ 13th అయితే వచ్చేసి కిచెన్ సూపర్వైజర్ పొజిషన్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లెవెల్ 6 అయితే శాలరీ పే చేస్తారు. డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో అయితే చేయాలి. 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది ఈ పొజిషన్కి. ఆంధ్రప్రదేశ్లో అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి కుక్ ఏ పొజిషన్ 12 పొజిషన్స్ అయితే ఉన్నాయి. లెవెల్ 2 అయితే శాలరీ పే చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10th స్టాండర్డ్ చదివితే సరిపోతుంది. అలాగే వీళ్ళు సర్టిఫైడ్ క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్లో కానీ, బేకరీలో కానీ, కుకరీలో కానీ చేసి ఉండాలి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అప్రెంటిస్షిప్ ఇన్ 3 or 5 star హోటల్లో అయినా చేసి అయితే ఉండాలి. లొకేషన్ అయితే వచ్చేసి వైజాగ్, ఆంధ్రప్రదేశ్లో అయితే 6 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 7/12/2021. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఆఫ్లైన్ అయితే పంపించవలసిన అవసరం లేదు. వచ్చిన అప్లికేషన్ ఫామ్ని స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూ, రిటన్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తామని అయితే మెన్షన్ చేశారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ 1 set కాపీ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ డీటెయిల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ ఇవన్నీ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటే అది, ఎవరైనా డిసబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఇవైతే తీసుకుని అయితే వెళ్ళాలి ఇంటర్వ్యూకి. అలాగే ఇక్కడ ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్, పంజాబ్కి అయితే ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారు, వైజాగ్కి అయితే ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారు. ఈ మెయిల్కి అయితే మీరు చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే.
అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి క్యాండిడేట్ షెల్ పే ద అప్లికేషన్ ఫీ ₹300 ఆన్‌లైన్ యూజింగ్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, పర్సన్ విత్ డిజబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే ఫీజ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఎవరైనా ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా ఫ్రెండ్స్, మీరు ఏ పొజిషన్‌కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ దగ్గర ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడైతే నేను ఒకటైతే క్లిక్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే మెన్షన్ చేయమంటున్నారు. మెన్షన్ చేసిన తర్వాత మీరు ఏ పొజిషన్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, సెలెక్ట్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్, మీ కేటగిరీ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఫిల్ చేసి సేవ్ అని అయితే క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. సెకండ్ స్టెప్ అయితే వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అయితే ఉంటాయి. అలాగే థర్డ్ అయితే వచ్చేసి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్యాప్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే అది మెన్షన్ చేయాలి. టు ఫిల్ అదర్ ఇన్ఫర్మేషన్ అండ్ రెఫరెన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. పేమెంట్ ఆన్లైన్ ద్వారా అయితే పే చేయాలి. నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చేసి సబ్మిట్ అండ్ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే అప్లికేషన్ సబ్మిషన్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పేమెంట్ డీటెయిల్స్ కానీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కానీ ఇచ్చారు. ఈ స్టెప్స్ ఉంటాయని చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఈ పొజిషన్స్కి. మీరు ఏ పొజిషన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పొజిషన్ దగ్గర ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేసి అప్లై చేయడమే ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే ఉంది ప్రొసీజర్. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి తప్పకుండా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ వీడియోస్కి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.